తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే దాన్ తర్వాత ఏ వాల్యూ అయితే వస్తుందో అది ఎప్పుడు కూడా డినామినేటర్లో వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత బి ఉంది, బి వాల్యూ ఎంత 20, అది డినామినేటర్లో వస్తుంది. ఇంటూ 100% రాసుకుంటారు. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ కోసం మీరు ఏం చేయాలి, ఏ వాల్యూ ఎంత 25, బి వాల్యూ ఎంత 20. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగారు, ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ బి, మోర్ అని అడిగారు కాబట్టి బి అంటే 20, ఏ అంటే 25, బి కన్నా ఏ వాల్యూ ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది, అది న్యూమరేటర్లో రాసుకుంటారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5 25%, మీ ఆన్సర్ ఇది. అంటే బి కన్నా ఏ 25% మోర్ అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే బి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ అని అడిగారు. దాని తర్వాత ఏది వచ్చినా అది డినామినేటర్లో వస్తుంది. 25 ఇంటూ 100 ఇక్కడ వరకు కామన్. సేమ్ ఇందాకట్లాగే ఏ వాల్యూ ఎంత 25, బి వాల్యూ ఎంత 20. ఇప్పుడు లెస్ అని అడిగారు కాబట్టి బి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ అంటే ఏ వాల్యూ కన్నా బి ఎంత తక్కువ, -5 తక్కువ. ఇది మీరు న్యూమరేటర్లో రాసుకోవాలి. 25 1 టైమ్స్, 25 4 టైమ్స్, 4 ఇంటూ 5 అంటే 20 -20%. ఇది మీ ఆన్సర్.